హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో ఒక 5 ఇయర్స్ పాపకి హాఫ్ సారీ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ మెజర్మెంట్ తోటి కాదు, ఓన్లీ ఫ్రాక్ మెజర్మెంట్ తోటి, టేప్ లేకుండా ఈజీ ప్రాసెస్లో అయితే ఒక 10 మినిట్స్లో చూపించేస్తాను. ఇదైతే ఫ్రాక్ కదా, షోల్డర్ నుంచి వెళ్ళి ఫ్రాక్ నడుము కొలత వరకు అయితే ఈ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా సరిపోతుంది బ్లౌజ్కి. ఇక్కడ కుట్ల కోసం అనేసి ఒక 1 ఇంచ్ అయితే వదిలిపెట్టేసుకోవాలి. ఇంకా పైన షోల్డర్ దగ్గర కూడా కుట్టు దగ్గరనే కాకుండా ఒక 5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా వదిలిపెట్టేసుకోవాలి. కుట్లకి వెళ్ళిపోతుంది. ఇంకా నడుము చుట్టుకొలత మొత్తం కలిపి మనమైతే ఈ ఫ్రాకు నడుము చుట్టుకొలత ఉంటుంది కదా, దాన్ని అయితే 2 ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా చూసేసుకోవాలి. 1 ఇంచ్ వదిలిపెట్టమన్నా కదా ఆల్రెడీ, ఇంకా 1 ఇంచ్ అయితే ఇది కుట్లలోకి వదిలిపెట్టేసుకొని ఫ్రాకు చుట్టుకొలత మొత్తము 2 మడతలు చేస్తే ఇంతకైతే వచ్చింది కదా. నేనైతే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఫ్రాకుకి అయితే ఎక్స్ట్రాగా క్లాత్ అయితే లేదు కాబట్టి ఇంకా నేను ఎక్స్ట్రాగా అయితే క్లాత్ యాడ్ చేద్దామనేసి ఎక్స్ట్రాగా అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ట్రాగా అయితే పెట్టుకుంటున్నా. సంక పొడవు వచ్చేసి నడుము దగ్గర నుంచి వెళ్ళి సంక కుట్లు ఉంటాయి కదా, అక్కడ దగ్గర వరకు అయితే చూసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా కుట్ల దగ్గరనే కాకుండా ఒక 1 ఇంచ్ పైకి అయితే ఉంచుకోవాలి. ఇక్కడ కూడా కుట్లకు కావాలి కాబట్టి. బ్లౌజ్ మొత్తం పొడవు ఇది కదా. ఇంకా నేనైతే ఇక్కడ కట్ వరకు పెడదాం అనుకుంటున్నా కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే ఇంకా పైకి పెడుతున్నాను. ఒక 1 ఇంచ్ పైనకి పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ కట్ వరకు పెడతా కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్క 1 ఇంచ్ ఇదే దాని దగ్గర కాకుండా ఈ మార్కింగ్ పైనుంచి ఒక 1 ఇంచ్ పైకి అయితే గీసుకుంటున్నా. ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ పైకి అయితే గీసుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నెక్ వచ్చేసి ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ నుంచి ఈ నడుము దగ్గర పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకొని మనము ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఫ్రాక్ కాబట్టి చిన్నగా ఉంటుంది నెక్, ఇది బ్లౌజ్ కాబట్టి కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నా అంతే. మిగతాదంతా సేమ్. ఇక్కడ నుంచే టేప్ లేదు కాబట్టి టేప్ ఉన్న వాళ్ళు టేప్తో చూసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకుంటున్నా. చిన్న పాప 2 ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి షోల్డర్ జారిపోతుంది కాబట్టి 2 ఇంచెస్ నా వేలు మార్కుతోటి అయితే చూసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్, 2 ఇంచెస్ ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డబ్బా షేప్లో అయితే గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 ఇంచ్ పెట్టుకోవాలి, ఎందుకంటే షోల్డర్ యథావిధిగానే ఉంటుంది కాబట్టి 2.5 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ మనము గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డబ్బా షేప్లో అయితే గీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1.5 ఇంచు ఒక మార్కింగ్ మూల దగ్గర అయితే పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకొని ఇక్కడ మనకు నచ్చిన షేప్ అయితే నచ్చిన మోడల్ నెక్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్కాలప్ది ట్రెండింగ్లో ఉంది కాబట్టి స్కాలప్ నెక్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నేనైతే స్కాలప్ నెక్ పెట్టేసిన. ఇప్పుడైతే కట్ చేసుకోవడమే. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా. ప్రిన్సెస్ కట్ ఇక్కడ కట్ చేయకుండా కూడా మనము ఇలా మార్కింగ్ చేసుకొని 2 పీసులుగా డివైడ్ చేయకుండానే మనం ప్రిన్సెస్ కట్ కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 2 ఇంచెస్, చిన్న పాప కాబట్టి ఒక 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 3 ఇంచెస్ వరకు అయితే తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచ్ ఇక్కడ, 1.5 ఇంచ్ ఇక్కడ, మొత్తం అయితే 3 ఇంచెస్ ఉన్నాయి కదా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర నుంచి ఈ మార్కింగ్లోకి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ కుట్టేస్తే అదైతే ప్రిన్సెస్ కట్ లాగానే వస్తుంది. సేమ్ ఓన్ కట్ చేయకుండానే నేనైతే ప్రిన్సెస్ కట్ అయితే కుడతాను. ఓకేనా. నెక్ అయితే ఇట్లా ఉంటుంది, కుట్టినాక అయితే చాలా బాగా వస్తుంది. బ్యాక్ నెక్ అయితే తీస్తున్నాము.
బ్యాక్ నెక్ యథావిధిగా సేమ్ ఇట్లనే పెట్టేసుకొని ఉక్సులు పెట్టుకుంటాం కాబట్టి ఒక్క హాఫ్ ఇంచు అయితే వదులుకోవాలి. బ్యాక్ ఉక్సులు పెట్టుకుంటాం కాబట్టి సేమ్ దీనిలాగానే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా సింపుల్, ఒక 10 మినిట్స్లో బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. సేమ్ దీనిలాగానే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం ముక్సులు పెట్టుకునే వరకల్లా సేమ్ ఇది అది సేమ్ అయిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెట్టుకున్న. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ వరకు ఇది చేసిన తర్వాత ఇది బ్యాక్ కదా, బ్యాక్ ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డబ్బా షేప్ గీసుకొని ఇక్కడ నుంచి సేమ్ రౌండ్ నెక్ ఎట్లా పెట్టుకుంటామో అట్లనే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ మనకు నచ్చిన మోడల్, ఇంకా నేనైతే ఓన్లీ అందాజ మీదనే, ఇంకా మా పాపకి ఇది ఫ్రాక్ కాబట్టి కొంచెం చిన్నగా ఉంది నెక్. ఇప్పుడు నేను బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది, డీప్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే నాకు అందాజ మీద ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 3.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 ఇంచెస్ వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మనకు నచ్చిన షేప్లో అయితే మోడల్ గీసుకోవాలి. టెంపుల్ డిజైన్ గీసేసిన నేను. మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు ఇందులోనే. నేనైతే టెంపుల్ డిజైన్ అయితే గీసేసిన. ఇక్కడ డోరీ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇంకా మనకు నచ్చినట్టు బటన్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇంకా చూస్తాను, బటన్ అన్నా పెడతా లేదంటే డోరీ అన్నా పెడతా. చూసారు కదా, టెంపుల్ డిజైన్ అయితే పెట్టేసిన. ఇది చాలా సింపుల్. ఇప్పుడైతే ఇంకా మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ అయితే తర్వాత నేను హ్యాండ్ లైనింగ్ అయితే ఏం కట్ చేయట్లేదు. జస్ట్ ఇంకా నేనైతే మెయిన్ క్లాత్నే ఇంకా చిన్న పాప కాబట్టి ఇంకా చిన్నగా ఈ లేస్ ఉంది కదా, లేస్ వరకే చిన్నగా 2 క్యాప్ హ్యాండ్స్ అయితే పెట్టేస్తాను. జస్ట్ ఇట్లా అంతే, చిన్నవి. అందుకోసం అనేసి నేనైతే హ్యాండ్ కట్ చేయట్లేదు. ఇప్పుడు ఇంకా మెయిన్ క్లాత్ కట్ చేసేసుకుందాం. మెయిన్ క్లాత్ ఇక్కడ ఉంటుంది కదా, మనకు కంఫర్టబుల్గా చూసుకొని క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి మెయిన్ క్లాత్ అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాం. మెయిన్ క్లాత్ పైన మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ అయితే వేసేసుకుంటున్నాను నేను. వేసేసుకొని మెయిన్ క్లాత్ పైన లైనింగ్ అయితే పెట్టేసుకోవాలి. సేమ్ ఇంకా నేను నెక్ ఇప్పుడే కట్ చేయను, కుట్టేటప్పుడు కట్ చేస్తాను కాబట్టి ఓన్లీ జస్ట్ ఇట్లా కట్ చేసుకోవడమే. ఇంకా కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే సేఫ్ అయితే సేమ్ మంచిగా వస్తుంది, ఇటు క్లాత్ జరగకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇదైతే ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ ఇట్లనే పెట్టేసుకొని సింపుల్గా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. దీని తర్వాత అయితే దీన్ని కట్ చేసేసుకుంటాను నేను నెక్ని. అందుకోసం అనేసి ఇప్పుడైతే కట్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇంకా ఉండేది, ఇంకా మిగిలింది అయితే హ్యాండ్సే కాబట్టి నేను హ్యాండ్స్ లైనింగ్ ఏం కట్ చేయట్లేదు. జస్ట్ ఇంకా క్యాప్ హ్యాండ్స్ ఇట్లా పెట్టేస్తాను అంతే. సింపుల్గా అయితే ఇలా కట్ చేసేసిన మా పాప బ్లౌజు. ఇంకైతే నడుము ఎమ్మింగ్ కన్నా పెట్టుకోవచ్చు, లేదంటే పైపింగ్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే పైపింగ్ వేస్తాను కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఇలాంటి క్లాతులు అయితే అవసరం లేదు. ఉక్సుల పట్టి, కాజా పట్టి మాత్రమే ఉంటుంది. ఇంకా అవి అయితే ఉక్సుల పట్టి, కాజా పట్టి మాత్రమే ఉంటుంది. అవి అయితే ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నా. ఈ రెండు అయితే ఉక్సుల పట్టి ఒకటి వస్తుంది, కాజా పట్టి ఒకటి వస్తుంది.
ఉక్సుల పట్టి ఇంకా దీంట్లోనే ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే వచ్చేసింది. ఇది చూస్తారు కదా, ఉక్సుల పట్టి ఒకటి కాజా పట్టి ఒకటి. ఎమ్మింగ్ బట్ట అయితే ఏం కట్ చేయట్లేదు, నేను పైపింగ్ చేస్తాను కాబట్టి ఎమ్మింగ్ బట్ట కట్ చేయట్లేదు. పైపింగ్ వేయని వాళ్ళు అయితే ఎమ్మింగ్ ఇంకో నార్మల్ బ్లౌజ్లోకి ఎట్లా ఎమ్మింగ్ పట్టి వేసుకుంటామో ఇంకా అట్లా నడుము పట్టికి కూడా ఎమ్మింగ్ పట్టి అయితే వేసుకోవచ్చు. సింపుల్గా బ్లౌజ్ అయితే ఇది. చిన్న పాప కాబట్టి ఎక్స్ట్రా పీస్లు అయితే ఏముండవు, ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇంకా క్రాస్ కటింగ్ అట్లాంటిది కాదు, ఎక్కువ ముక్కలు లేకుంటాయి. ఓన్లీ సింపుల్గా బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉంటాయి, నెక్కులు మాత్రమే డిఫరెంట్ అంతే. సింపుల్గా ఈ బ్లౌజ్ అయితే ఇలా కట్ చేసేసాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.